హలో ప్రైజ్ ది లార్డ్. ప్రియాతిప్రియమైన కృష్ణా కాలనీ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ మధ్యకు దేవుని యొక్క పాటలు పాడుకుంటూ మేము మీ మధ్యకు వచ్చిన్నాం. అయితే బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యేసు చెప్పెను నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నారు నేనే మార్గం అంటున్నాను అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. మానవునికి ఈ లోకంలో రకరకాలైనటువంటి మార్గాలు ఉంటున్నాయి. ట్రైన్ మార్గం ఉంది, పడవ మార్గం ఉంది, అదేవిధంగా మనకు అరణ్యంలో రకరకాల మార్గాలు ఉంటున్నాయి, విమాన మార్గం ఉంటుంది. అలాగే మానవుడు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఒకటి పరలోకము, ఒకటి పాతాళము రెండు ఉంటున్నాయి. అయితే పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమైనాను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి ఆకాశాలను సూర్యచంద్ర నక్షత్రాలను నోటి మాట ద్వారా కలిగజేసి మానవుని తన సొంత హస్తం చేత నిర్మిస్తూ వచ్చినాడు. మొట్టమొదటి మానవుడు ఆదాము. ఆ ఆదాము దేవుడు ఒక ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం, అగ్నిగుణం, నరకం. కాబట్టి ప్రతి మానవునికి జన్మ కర్మ అనే పాపములు ఉంటున్నాయి. ఈ పాపంలో ఉండే మానవుడు పాపంలోనే మరణిస్తే నిత్య నరకము, అగ్నిగుండము, యమలోకాన్ని కూడా తెలుసుకుంటాం. కాబట్టి ఆ యొక్క ఆదాముల ద్వారా సంతానం ద్వారా వచ్చినటువంటి మనం అందరము ఆ యొక్క నరకానికి, పాపం ద్వారా మనము నరకానికి, అగ్నిగుండానికి పోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి భూలోకంలో ప్రపంచమైనటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా అందరూ స్వర్గరాజ్యం చేరుకోవాలని, అందరూ నిత్యరాజ్యం చేరుకోవాలని, అందరూ దేవునితో ఉండాలని దేవుని యొక్క కోరిక ప్రియమైనది. కాబట్టి మానవ యొక్క పాపం పరిహరించిన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు నుండి తండ్రితో ఉండే మహిమను వదులుకొని ఆ యొక్క సింహాసనం వదులుకొని మన మానవులం కనుక ఆయన కూడా మానవ అవతారం ధరించి కన్యక గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో గొల్గొతా కొండ పైన నీ కొరకు నా కొరకు మనుషులందరి కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇస్తూ వచ్చినాడు. మానవుడు తన తలతోడు చెడు తలంపులు తలంచిన కారణం చేత ఆయన తలకు ముళ్ళ కిరీటం, మానవుడు కాళ్ళతో చేతులతో చేసిన పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాళ్ళ చేతుల్లో మేకలు శీలలు భరిస్తూ వచ్చినాడు. మానవుడు తన ప్రక్కతో చేసిన పాప కొరకై ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క శరీరంలో బల్లంతో విడచబడుతూ వచ్చింది. ఆ విధంగా 39 కొరడాదెబ్బలు తింటూ వచ్చినాడు. తన యొక్క పుణ్య రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. కాబట్టి రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలిగినని సామాన్యంగా చెప్పవచ్చని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేసేదిగా ఉంటుంది. కాబట్టి మన వస్త్రాలను శుభ్రం చేసుకోవాలంటే సోప్స్ వాడతాం. అలాగే మనకు మానవ యొక్క జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందాలంటే ప్రపంచం మీద ఏ ఔషధం లేదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమే. ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృష్టికర్త, పాపం లేనివాడు, నిర్దోషి, నిష్కలంకుడు, కామ క్రోధ లోభ మోహ మదమాచారములు లేనివాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్నిచ్చి మనకు రక్షణ ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, నువ్వు నిలిచినా సరే, నువ్వు పడకలో ఉన్నా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపము క్షమించు, నీ యొక్క రక్తం చేత నా పాపము కడిగి నన్ను శుద్ధి చేయమని దేవుడు నీ కొరకు మరణించి శిలువలో మరణించి సమాచారం తిరిగి లేచినాడని నీ హృదయాన్ని విశ్వసించి నేను నమ్మినట్లయితే ఆయన నీ యొక్క పాపములో తుడిచివేసేవాడిగా ఉంటున్నాడు. నీ పేరు జీవగ్రంథంలో రాసుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి నేను ఒకనొకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియని వాడిగా ఉండేవాడిని, పాపంలో జీవించేవాడిగా ఉన్నాను. అయితే నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినానో ఆ యేసు ప్రభువారు నా పాపమంతా పరిహరిస్తూ వచ్చినాడు. ఆయన దగ్గర నా పాపములన్నీ ఒప్పుకుంటూ వచ్చినాను. కాబట్టి ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతే నేను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంటాననే రక్షణ నిరీక్షణ నాకు ఇప్పుడు కలిగి ఉన్నాను. కాబట్టి నేను పొందినటువంటి సంతోషము, రక్షణ, ఆనందము మీరు కూడా పొందాలని ఇప్పుడు యేసుక్రీస్తు వారి పేరిట మీకు చెప్తున్నాం. కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీకు సమీపంలోనే భూపాలపల్లి హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దైవ ఆరాధన జరుగుతుంది. మీరు రావచ్చు, దేవుని యొక్క మాటలు ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. మీ కొరకే ప్రార్థన చేస్తాం.
ప్రేమల తండ్రి నాయన పరలోకం దేవా పరిశుభ్రం దేవా నీ పరిశుభాల వందనాలు నీ ప్రియులం ప్రభా అయా తండ్రి ఆ యొక్క సువార్త చేస్తుండగా ప్రభా పత్రికలు పంచుతుండగా ప్రభా మీరు కృపదచ్చి మీ మహిమకరంగా జరుడుకు సహాయం చేయండి నిన్న మైకు దారి ఎవరైతే ఇంటికి వచ్చినారో అయా వారికి కూడా ప్రభు ఉదయాలు యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకునే కృప వారికి దయచేయండి సహాయం చేయండి మేము ముందుకు సాగుతుండగా ప్రభా మీ కృప దయచేసి రాసి కోరుకుంటూ మాకు మేము తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.